దాదాపు 10 yearsగా అబాండెంట్గా వదిలేశారు అన్నయ్య. అక్కడ దెయ్యం ఉందో సైకో ఉన్నాడో ఎవరన్నా తెలియదు, కానీ మోస్ట్ డేంజరస్ అది. డేంజరసా? వెళ్తే మాత్రం బ్యాక్ రావడం అనేది లెక్క అనమాట. నేను పోతే రిటర్న్ రావడమా? సరే, వాళ్ళ ముందర వద్దులే కానీ పక్కన పోయి మాట్లాడు. అవునా? కాదు, పాము కాదు. పాము ఉంటే లైట్ వేస్తే కదులుతుంది. మరి కింగ్ కాకినాడ పట్టుకో. ఈరోజు వాడిని పట్టుకోలేదు అనుకో, బయలుకేరా. ఈరోజు వాడిని పట్టుకోలేదు అనుకో. హాయ్ గైస్, యాక్చువల్లీ మీరు ఎవరైనా ఒక మనిషి ఉన్న ప్లేస్లో వెళ్ళినప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే అతను ఒకవేళ మీరు సడన్గా అతన్ని చూసి అతను మిమ్మల్ని చూసి అతను మిమ్మల్ని అటాక్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నానంటే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను. రాస్తాము. పోలీస్ అధికారులైనా సరే ఎక్కడన్నా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే సైరన్ వేసుకుని వెళ్తారు. ఎందుకు తెలుసా? ఓకే, వాళ్ళకు కొంచెం భయం కలగాలి. అరే, మనకు పట్టుకునే దానికి లేకపోతే మనల్ని ఏదో చేసేదానికి ఒక మనిషి వస్తున్నాడు, అధికారులు వస్తున్నారు అని చెప్పేసి. సో అలాగా వాళ్ళ మతి స్థిమితం లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారని కన్ఫామ్ అయింది. కాబట్టి ఒకవేళ వాళ్ళకి తెలియకుండా గప్చుప్గా పట్టుకునే స్ట్రెంత్ ఉంటే వితౌట్ సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళాలి. లేదు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైనా అవుతుంది అనుకుంటే కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి. అరే ఇది అన్నట్టు రాలే చూసుకుందాం. గొంతుకులో గరగర. కెమెరా రాపోతుందిరా.
పఫల్ ఏం చేస్తాను ఏమని ఏం చేస్తాను తగ్గేదేలే ఏంటి బాబు సౌండ్లో. సో గైస్ ఇక్కడ ఎవరు మనుషులైతే డే టైంలో ఉన్నారేమో, ఇప్పుడైతే ఎవరు లేరు. సో మెయిన్ ఎక్కడైతే ఆత్మలు ఉన్నాయి అని అంటున్నారో, ఎక్కడైతే సైకోలు ఉంటారంటున్నారో ఆ ప్లేస్కి వెళ్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో అక్కడ ఎల్లో షర్ట్ కనబడిందని కొందరు కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే గైస్. మేము కార్లో మీరు బాగా టైమింగ్స్ చూసుకోవచ్చు, ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి. మేము కార్లో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కార్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఈ గ్యాప్లో ఎవరైనా పోయి ఉండొచ్చు కదా, మేము వచ్చినామని భయపడి ఉండొచ్చు కదా, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు కదా, ఏదో ఒకటి అనుకోండి. బట్ నేను చేసే పని నేను చేసి పెట్టే అక్కడ నా మనసు సాటిస్ఫై అయింది. ఎవరైతే నాకు అక్కడి నుంచి వీడియో ఒకటి పంపించి, ఆయన నువ్వు అన్నావు కదా ఇక్కడ ఏం లేదని, ఇదో వీడియో చూడు అని పంపించినాడు ఒక ఆయన పంపిస్తే నేను తిరిగి వెళ్ళి 2 times వెళ్ళి వాళ్ళిద్దరిని రిస్క్లో పెట్టి అబ్దుల్ని ప్రతాప్ని కష్టపడి తీసిన వీడియో. సో అండ్ ఎవరో ఒకరు ఇద్దరు అంటే గమనించిన వాళ్ళు చాలామంది, నెగిటివ్గా గమనించిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్తున్నా అన్న, అది నథింగ్ ఇష్యూ. మేము ఇలాంటి ప్లేస్లలో తిరుగుతూ ఉంటాం కదా, అలాంటి చాలా మాకు కనపడుతుంటాయి, జరుగుతూ ఉంటాయి. సో నేను ఎంచుకున్న దారిని కొనసాగించాలంటే అలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ మనం చూపిస్తే కన్నా తొందరగా హీరో అయిపోతాం. హీరో అయిపోతే మళ్ళీ మీకు తెలిసిందే కదా, ఇంకా బాగా పెరుగుతారు. అందుకని నార్మల్గా పోవాలనుకుంటున్నా. సో మెయిన్ అక్కడికి వెళ్ళాక ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వద్దు రే తమ్ముడు, ఇట్లా వద్దు అట్లా పెట్టుకోవాలి, అన్ని సౌండ్ చేయకుండా ఓకేనా? అదే హలో బ్రదరు, anybody here? कोई है? నువ్వు అడుగు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏమైనా ఉందో చూసుకో, అప్పుడు చూస్తే గమనిస్తా. మాట్లాడుతూ మెల్లిగా వెళ్ళండి. నేను ఇప్పుడు చూస్తూ ఉంటా. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏమైనా కనపడితే పిలిచండి, వెళ్ళండి. కాదు ఏంట్రో ముఖంలో పెడుతుంది ఇప్పుడు వచ్చి మొహమ్మద్ దట్ట ఏం చేస్తావు? లైట్ అడ్డ పెట్టేసి తల తప్పిపోతుంది. పప్పలు నిజం చెప్పు. కామెడీ అన్నని చెప్పు, కామెడీయే మెంటలకి బాగా వస్తాడు.
ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమన్నా చేస్తే చేసేయండి. ఆగు, సరిగ్గా స్విమ్మింగ్ పూల్ లేదు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం. భయం వేస్తున్నా బాబా, నీతో వచ్చాను ఏంటి నేను. వెళ్ళిపోతాం అన్నాను మీరు అన్న. ఏం కనిపించలే. లోపలికి. సో గైస్, యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే, కొత్తగా చూసే వాళ్ళకి ఇది పార్ట్ 4. ఇక్కడ మేము ఒకసారి వచ్చాం, 2 సార్లు వచ్చాం. ఇక్కడ ఎవరో మతిస్థిమితం లేని మనుషులు ఎవరో ఉన్నారు. అండ్ నాకు అతన్ని పట్టుకోవాలి, ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. మ్యాటర్ ఏంటంటే, వీడియో చూసిన అంటే నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అతన్ని అక్కడనే వదిలేస్తే ఏమైనా ప్రాబ్లం ఏమో, అతన్ని హెల్త్ ఇష్యూ ఉంటే కనుక హాస్పిటల్లో చేర్చు, ఏదైనా ప్రాబ్లం అయితే పోలీస్ వారికి సమాచారం అందించని చెప్పారు. సో క్లియర్ చేసుకున్నాం. ఒకవేళ ఉంటే అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని చూడాలని వెళ్తున్నాను. నాతో పాటు డేరింగ్ డాషింగ్ పైల్వాన్ ప్రతాప్ గారు అండ్ మన వారియర్ ఇదవుతున్నాడు. రాదా వస్తావా? కారణం ఉండవా ఎక్కడికైనా లోపలికి వాడికి వచ్చినాక చిన్న సౌండ్లుగా నాకు తగ్గిపోయింది ఈసారి. అల్లిపోయినాను ఈసారి నుంచి. అప్పుడేదో కొత్త కాబట్టి పెట్టలు మాటలు వచ్చినాయి కొన్ని. సందలు వస్తున్నాయి. దేకింది చెప్తున్నాను. ఈరోజు తప్పించుకోలేదు. రక్కెత్తున్నాయి.
ఉదయ్ ప్రతాప్ రెడీగా ఉన్నాను. ఉదయ్ కెమెరా తీసుకో. ప్రతాప్ కొట్టకు, దొరికితే పట్టుకో సార్. సో గైస్ వాన పడుతుంది, మీరు చూసే ఉంటారు మేము ఎంత కష్టంగా లోపలికి వచ్చామని. ఇంపాసిబుల్, మనిషి అనేవాడు ఎవడు తప్పించుకోలేదు. సో ఓకే. సో గైస్ యాక్చువల్లీ ఇది మన న్యూ కెమెరా సోనీ జాయిన్ అయ్యింది. అండ్ మీరందరూ అన్నారు కదా అప్డేట్ అవ్వండి అని. కెమెరా అయితే మార్చాను, ఇంకా దీనికి లైట్ కొన్ని ఐటమ్స్ అయితే రాలేదు. ఇంతవరకు షూట్ చేసింది దీంట్లో. అండ్ దీంట్లో నేను ఒక్కనే షూట్ చేస్తాను. అండ్ దీని లైట్ లేదు కాబట్టి ఇదైతే యూజ్ చేస్తా. అండ్ మీకు రాగానే చెప్పింది ఒకటే, ఈ వర్షంలో ఇక్కడ ఉంటే మనిషి తప్పించుకోలేడు. ఓకేనా? ప్రతాప్ నువ్వు అడిగించి నువ్వు కూడా కన్నాను. ఓకే ప్రతాప్ కంపల్సరీ వస్తా. మీరు ఇవి ఉంటాయి కదా, ఈ వాష్రూమ్స్ ఆ లాస్ట్ మొత్తం చెక్ చేయండి. పక్కా దొరుకుతుంది ఉంటే, ఇంకా లేకపోతే ఇదే లాస్ట్ హౌస్. అండ్ ఇక్కడ ఎవరో మాకు దొరకకపోతే ఇదే లాస్ట్ అండి. ఇంకా ప్రతిసారి ఇంటికి వచ్చి ఇది చెక్ చేసుకొని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. ఓకేనా? కేర్ఫుల్. ఉదయ్ కానీ జాగ్రత్త. ఉదయ్ జాగ్రత్తమ్మా. ఫోన్ లైట్ అయినా Okay. ఏమైంది ప్రతాప్ అన్న? ఏమైంది? నీడ పడుతున్నాను. సరే నీడ కనపడింది మొత్తం. ఇటువైపు ఉండేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే బికాజ్ ఈ వాటర్ వల్ల. ఇంత వాటర్ ఉంటే ఎవడుంటాడు? గజ్జల రాజలక్ష్మి ఏమంటారు? రే జాగ్రత్త, నా వైపు ఉండేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఎవడే కానీ మనిషి కాదు కదా, ఏ నాకుంటున్నా ఉన్నాడు అటువైపు బాగా బ్రో. సౌండ్ సైడ్ చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను ఇదంతా చూసుకొని వస్తా. ఫ్రెండ్స్ మనకి గట్టిగా ఉంటుంది. బిర్యానీ పట్లే సేమియా అమ్మ తేడా వస్తే మనకి పగిలిపోతాయి ఇక్కడ. కాదు, పొరపాటున మనకే కనపడ్డాడే అనుకో,
నేను దేకుండా వాడిపోతాను పప్పలే పప్పు తింటారా చేయలేదు. వర్షం పడితే ఎవరు ఉంటారు? అండ్ ఇది అసలు ఉండేలాగా ఉందా ప్లేస్? ఈరోజు ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి, లేదంటే కనీసం చూడాలన్న కసితో అయితే నేను ఫుల్గా ఉన్నాను. మన వాళ్ళు మాత్రం కామెడీలో ఉన్నారు. కసి మీద అంటే అతని మీద నాకు ఏదో కోపం కాదు అలా అని చెప్పేసి అతన్ని పట్టుకుని నేను ఏదో రివార్డు తీసుకోవాలని కాదు. ఏదో ఎందుకు ఆ వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. అండ్ చుట్టుపక్కల మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు, మన చింటూ కూడా చెప్పాడు అక్కడ ఆ మనిషి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. సో అతన్ని చూడాలన్నదే నా మెయిన్ టార్గెట్. హలో ముందు ఆగేదిలోనే సౌండ్లు వచ్చినాయి. పట్ 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 పట్. నేను అప్పటి నుంచి అంటున్నాను కదా సౌండ్లు వస్తున్నాయి అక్కడ గట్టిగా పెళ్ళి ఉంటుందని. నేను రాను సరిగ్గా చేసుకో. చేద్దామా చూడు. ఎదరా 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 చూడు ఎక్కడెక్కడ. ఏమైంది? పట్టుకున్నా అన్న. అన్న పట్టుకో. నేను సన్నగా ఉన్నాడు అన్న. బాగా పట్టేసుకున్నా. మొన్నోడు ఇప్పుడు వీడు ఉరకపోతే వాడు బాగా పట్టుకునేవాడిని. నా దగ్గర లైట్ జమ్మికిచ్చి అంటే కళ్ళు ఇట్లా ఉన్నట్టుండి ఆపేసరికి కనిపించలే. మన దగ్గర ఏదో ఉందన్న తాకింది చేతికి. మన దగ్గర ఏముంది? కుట్టాడా వాడు లేడు, నేనే పోయినా ముందు. నీకేమైనా తగిలిందా? లోపల పోయినా గో అన్నా. ఇక్కడికి వచ్చిన ఏం కనపడలా. వాడు ఎక్కడి నుంచి వచ్చిండో అన్న, ఎక్కడున్నాడు? ఎన్నికిద్దరు చూస్తే ఇక్కడ కనపడిండు. నేను ఈ లైట్ పట్టుకున్నా మంచిగా. అంత దగ్గర ఏదో సీసా టైప్ లో కొట్టలేదు అంటున్నారు కదా. కొట్టాడు
అదే తగిలింది మనవాడికి. ఎవరికి? చేదు కొన్ని చేతిలో ఏమో ఉంది, తాగింది అంతే. ఇక్కడ నుంచున్నాను కరెక్ట్గా. ఆడు కర్ర అదేదో తీసుకున్నాడు, కర్ర మొత్తం సంథింగ్ ఏదో చేతిలో. అదే సైడ్ నా సైడ్ వెనక్కి వచ్చాను. కెమెరా ఆఫ్ చేసేయండి. ఇట్లా పట్టుకున్నా ముందుకెళ్ళి, ఇట్లా ముందు నుంచే పట్టుకున్నా. ఈ కళ్ళు నాకు ఎప్పుడైతే లైటింగ్ ఆపేసినాడో ఇంకా నాకు కళ్ళు కనపడలా. వాడు మొత్తం హుషారుగా ఉన్నాడు, పెరికేసుకుని వెళ్ళిపోయినాడు. గట్టిగా పట్టుకున్నాడు అక్కడికి. సో అట్లా ఇట్లా ఆపాల్సింది. ఆడ ఆపేదానికి ఛాన్స్ లేదు బ్రో, ఇంకా అడిగానికి ఛాన్స్ లేదు. కళ్ళు అసలు కళ్ళు వాడు లైట్ ఇట్లున్న లైట్ తీసేసరికి నాకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు దొరుకుతాడు ఆడు ఈ చీకట్లో. రే బాబు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందుకో అటు 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 చూడు, అడుగో అడుగో ఫాస్ట్ గా ఇటు పోయాడన్నా. ఇప్పుడు తిరుక్కొని వచ్చిందేమో. ఇప్పుడు చూడదు కానీ అది పట్టుకుందని చూపించి రాలేదా? క్యాన్సర్ అయినా లేదా? ఏమో కురికిపోతున్నాడు వీడు. కొట్టాడా? నాకు తగలలేదు కరెక్ట్గా. ఆడు ఇక్కడ నేను ఇక్కడ ఉంచాను, మన లోపల వెళ్ళాడు. ఆ సైడ్ నుంచి ఏదో ఇలా బ్యాక్ రావాలి వెళ్ళిపోయాడు అంతే. నీ దగ్గరకు వస్తుంది. అదిగో పట్టుకోరా కెమెరా. నువ్వు అనవసరం చేసినావురా. అనవసరంగా నువ్వు మంచి పడుతున్నాను. ఏ లైటి లైటి ఇట్లా ఆడుకుందా దారిగా అన్న. అట్లేడు వాడు, అట్లేడు. ఇప్పుడు వచ్చేసిండుగా, సౌండ్ కూడా చేసినాడు. ఇప్పుడు ఇట్లా వచ్చేసినాడు, లోపలనే ఉన్నాడు. మనం ఉండాలని తెలిసి వస్తాడు వాడు. ముగ్గురు ఉంటే ఎంత ఏం జరుగుతుంది? ముసలోడు ఇంకా ముసలోడు ఎవరు కనపడలా. వీళ్ళు లైట్ లైటింగ్ అట్టే కొట్టించిన చనిపోయేదమ్మా. లైటింగ్ తీసి దెబ్బ కొట్టించినాడు. లైటింగ్ అట్లా ఉన్నాడు, పట్టుకున్నాడు, జారిపోయినాయి. డబ్బులు వస్తే డౌట్ వచ్చింది. ఆ పక్కన నీళ్ళు ఉన్నాయి, ఆడ ఎవడు ఉన్నాడు, వీడు కూడా నీళ్ళు ఉన్నాడు. అదే ఎవరు ఉన్నారని తెలిసింది, పట్టుకుందాం. పెట్టండి, పట్టుకుందాం. ఇంకా పోయేదిలే నైట్ అంతా.